నాది అనేటువంటి భావన పెరిగితే ఏమవుతుంది? చాలామందికి ఈ నేను నాది అనేటువంటి భావన పెరగటాన్ని సెసివ్నెస్ అంటూ ఉంటారు. ఇది నాది, నేను భద్రంగా ఉంచుకోవాలి, నాకు ఇది కావాలి అనటం వల్ల వాళ్ళ దృష్టి ఎంతసేపు వాళ్ళ చుట్టే తిరుగుతుంది. కొంతమందికి పిల్లల మీద, కొంతమందికి భర్త మీద, కొంతమందికి భార్య మీద, కొంతమందికి తల్లి మీద, ఇలా రకరకాలుగా నేను, ఇది నాది, నా వస్తువు, ఇది నాకు మాత్రమే సొంతం అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి ఉంటూ ఉంటుంది. అలా ఉండటం వల్ల దీనికి ఎలా ఉంటే భర్త అత్తగారితో మాట్లాడకూడదు, ఆడపడుచులతో మాట్లాడకూడదు, స్నేహితులతో మాట్లాడకూడదు, బయట ఎక్కువసేపు వెళ్ళకూడదు, బయట స్త్రీతో మాట్లాడకూడదు, ఎంతసేపు గిరిగీసుకొని ఉండటం. ఈ సమయానికి రావాలి, 5:30 అయింది, ఆఫీస్ అయిపోతుంది అంటే 5:35 గంటలో ఉండాలి. ఇంకా ఒక్కొక్క నిమిషం ఎక్కువైనా కొద్దీ వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. నిజానికి వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు. ఆ అవతలి వ్యక్తి తన సొంతం, తను అనుకున్న విధంగానే ఉండాలి, తను ఊహించిన విధంగానే ఉండాలి, తన అదుపులోనే ఉండాలి, తను భావించినట్టుగానే ఉండాలి, తననే ప్రేమించాలి, ఇంకెవరు అతని సొంతంటు అనేటువంటి భావనతో ఉంటూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు, మరికొంతమంది పురుషులు కూడా. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది? ఏ వ్యక్తికైనా సంఘంలో ఒకే వ్యక్తితో జీవితం ఉండదు. భార్య, తర్వాత తల్లి, చెల్లి, తమ్ముళ్ళు, అన్నలు, సమాజం, తోటి ఉద్యోగస్తులు, తర్వాత సంఘంలో కూడా ఎంతోమంది బంధువులు, మిత్రులు, ఇంతమందితో జీవితం అల్లుకుని ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఎంతోమందికి ఎంతో చేయవలసిన అవసరం, బాధ్యత కూడా ఏర్పడుతూ ఉంటుంది. ప్రతినిత్యం అనుక్షణం నేను, నాకు మాత్రమే అనుకోవటంలో అనేక సమస్యలు వస్తాయి. దాంతో ఇంట్లో ఇద్దరికి, భార్యకి భర్తలకు మధ్యలో ఘర్షణ పెరుగుతుంది. ఆ ఘర్షణ ఒక్కొక్కసారి చిరికి చిరికి జడివానలాగా అయ్యి విడిపోయే వరకు వచ్చే సంఘటనలు కూడా ఆధునిక ప్రపంచంలో మనకి అనేకం కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అంతే. పెళ్ళవగానే అత్తవారింటికి వెంటనే తన భర్త తనకి మాత్రమే సొంతం అనుకుని మిగతా ఎవరితో కలవకూడదు అనేటువంటి భావనతో ఉంటూ ఉన్నారు. ఇలా ఉండటం వల్ల కాపురాలు కూలిపోతూ ఉన్నాయి. చాలామంది విడాకులిచ్చి బయటికి వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కాకుండా విడిగా ఉంటేనే నేను ఉంటానండి, లేకపోతే విడాకులు ఇస్తానని వాళ్ళు ఓపెన్గానే చెప్తూ ఉన్నారు. అంటే ఈ నేను, నాది అనేటువంటి భావనని చాలా తగ్గించుకోవాలి. కొంతమంది స్త్రీలు కూడా ఒక్కడే కొడుకు లేదా ఒకే కూతురు ఉంటుంది, ఇది నాది, దాని చుట్టే, అంటే ఆ వ్యక్తి చుట్టే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు పెట్టుకుంటారు. ఎంతసేపు వాళ్ళనే గమనిస్తూ ఉంటారు. ఒక్క క్షణం బయటికి వెళ్ళకూడదు, తర్వాత వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి, చెప్పినట్టు చేయకపోతే చేస్తూ ఉంటారు. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఆడితే, ఎలా చెప్పితే, ఎలా భావిస్తే, ఎలా ఊహిస్తే ఆ విధంగా ఆ వ్యక్తి నడుచుకోవాలి. చిన్న నుంచి తల్లి తండ్రి ఆలోచన తెలిసి పిల్లలు తల్లిని బాధ పెట్టకూడదు అనేటువంటి సౌమ్యవంతులైతే వింటూ ఉంటారు. అలా విని ఎంతకాలం వింటారు? అందుకే యుక్త వయస్సు వస్తుంది, పెళ్ళవుతుంది, భార్య వస్తుంది, లేదా కొంతమంది స్నేహితులు ఏర్పడతారు, లేదా ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉంటాయి, బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే వీళ్ళ దృష్టి విస్తీర్ణం పెరగక ఎంతసేపు నేను, నాది అనుకోవడం వల్ల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. వచ్చినటువంటి ఆ కొడుకుని సరిగ్గా ఉండనివ్వరు, మాట్లాడనివ్వరు, తిననివ్వరు. అన్నిటికీ తామే వడ్డించాలి, తామే మాట్లాడాలి, తామే అనేయాలి. భార్య ఏమీ చేయకూడదు, ఎక్కడికి వెళ్ళినా తను కూడా వెంట వెళ్ళాలి. వాళ్ళకి ఏకాంతం లేకుండా చేస్తూ ఉంటారు. ఆ విధంగా కోడళ్ళకి కోపం వచ్చి విడాకులు తీసుకుని పోయేటువంటి సంఘటనలు మనకి ఆధునిక సమాజంలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే తల్లి కానీ, భార్య కానీ, భర్త కానీ, ఏ వ్యక్తి అయినా నేను, నాది అనేటువంటి స్వార్థాన్ని, పొసెసివ్నెస్ని కొంత తగ్గించుకోవాలి. సమాజంలో ఏ వ్యక్తికి కూడా తనకు ఉండేటువంటి, తన చుట్టూ ఉండేటువంటి తల్లి తండ్రి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఇంత మాత్రమే ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఎంతో మందితో ఎన్నో సంబంధాలు ఉంటాయి. అవి చెడువు కానక్కర్లేదు, మంచివే అవ్వచ్చు. సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం, ఎంతో మందితో మనం కలిసి ఉంటున్నాం, ఎన్నో పనులు మనకి ఉంటాయి, అలాంటి ఒత్తిళ్ళు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని కూడా అర్థం చేసుకోవాలి. కేవలం నాది, నేను చెప్పినట్టే ఉండాలి అనేటువంటి నియమాన్ని తగ్గించుకోవాలి. అందరినీ అర్థం చేసుకునేటువంటి శక్తిని పెంచుకోవాలి. మనమందరం కలిసి ఉండాలి అనేటువంటి సమభావనని పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడు ఏ కాపురాలు కూడా విడిపోవు, ఏ ఇంట్లో కూడా కలతలు ఉండవు, ఏ కుటుంబం
కుటుంబంలో కూడా దుఃఖాలు ఉండవు, ఏ వ్యక్తి కూడా బాధేటువంటి అవకాశం ఉండదు. అందుకని ఎవరైనా సరే ఈ నేను నాది అనేటువంటి భావనని కొంత తగ్గించుకొని అందరిలో కలిసిపోయేటువంటి తత్వాన్ని పెంచుకోవాలి. వృద్ధాప్యంలో మనశ్శాంతికి ఏం చేయాలి? చాలామందికి రిటైర్ అయిన తర్వాత, లేదా ఆడవాళ్ళకైతే కోడళ్ళు వచ్చిన తర్వాత, అల్లుళ్ళు వచ్చిన తర్వాత, ఒక వయస్సు దాటి 60 ఏళ్ళు దాటాయి అనుకోండి, వాళ్ళు చేసేటువంటి పనులన్నీ అయిపోతాయి. ఇంటి బాధ్యతల్ని ఇంట్లో ఉన్నటువంటి కూతురు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ తీసేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రాజ్యం అంతా వాళ్ళది ఉంటుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కష్ట సుఖాలు వాళ్ళు చూసుకుంటారు. ఆర్థిక సమస్యల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంటి బాధ్యతల్ని వాళ్ళు తల మీద వేసుకుంటారు. ఇక్కడ వీడికి వృద్ధాప్యంలో ఎన్ని రోజులు ఇంటి అజమాయిషీ చేసి బాధ్యతలు వహించి పక్కన చూడడానికి వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. చిటికి మాటికి కన్నీళ్లు పెడుతూ ఉంటారు. నన్ను అడగలేదు, నన్ను అడిగి చేయలేదు, నాకు చెప్పి వెళ్ళలేదు, నాతో మాట్లాడరు, నాకు దూరంగా ఉంటున్నారు, నాతో ఏ విషయం చెప్పరు, నాతో ఏ విషయం పంచుకోరు అని వాపోతూ ఉంటారు చాలామంది వృద్ధులు. వీళ్ళకి విషయాన్ని అర్థం చేసుకోవాలి. నిజమే, అలా చోట్ల వృద్ధాప్యంలో వాళ్ళ పట్ల నిరాదరణ జరుగుతోందనేటువంటిది వాస్తవం. ఇలా కూడా కొంతలో కొంత వీళ్ళకి మనశ్శాంతి కావాలి. ఆధునిక సమాజంలో వాళ్ళకి కూడా, అంటే వాళ్ళ పిల్లలకి, కొడుకులకి, కోడళ్ళకి కూడా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిళ్లు ఉన్నప్పుడు ఒకంతగా వీళ్ళని పట్టించుకునేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళ ఒత్తిళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఈ రోజుల్లో మనం జీవించినటువంటి జీవన విధానం వేరు, మన కాలంలో ఉన్నటువంటి సమయం వేరు. ఈ రోజుల్లో అందరికీ ఉరుకులు పరుగులు. వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నేరుస్తున్నారు, వాళ్ళ ఆర్థిక సమస్యల్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ప్రతి దానిలో నేను వేలు పెట్టకూడదు, నేను కొంత ఊరుకోవాలి, చూసి చూడకుండా ఉండాలి, దాన్ని నాకు చెప్పాలని నేను ఆశించకూడదు, నేను హాయిగా రామ కృష్ణ అని చెప్పేసి భగవన్నామం చేసుకుంటాను. ఎందుకు? వృత్యంలోకి వచ్చాం, ఇంకా ఎన్ని రోజులో బ్రతకం. ఇప్పుడు కావాల్సింది ఏమిటి? మనకి పెత్తనం కాదు, మనకి భగవన్నామం కావాలి. ఇలాంటివి కోరుకుని భగవన్నామం చేసుకునే వాళ్ళకి ఇంట్లో జరిగేటువంటి సంఘటనని ప్రతిదానికి కూడా నేనున్నాను అనేటువంటి విషయాన్ని కల్పించుకోకుండా చూసి చూడనట్టుగా ఉండడం, సహా అడిగితే చెప్పడం, లేకపోతే సంతోషంగా దూరంగా ఉండడం నేర్చుకోవాలి. పిల్లలతో ప్రేమగా ఉండాలి. మనవలు మనవరాళ్ళు ఉంటే వాళ్ళతో ప్రేమగా ఉండాలి. వాళ్ళు కూడా ఒత్తిడికి దూరం ఉంటే హాయిగా భగవన్నామం చేసుకోవడము, ఏదైనా ఒక పుస్తకం చదువుకోవడము చేసుకోవాలి. ముఖ్యంగా ఇలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి, అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి, ఏకాంతంగా ఉంటున్నటువంటి వాళ్ళకి, అంటే ఎవరు దగ్గర లేనటువంటి వృద్ధులు, వీళ్ళంతా కూడా ఏం చెయ్యాలి? వీళ్ళకి మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కావాలంటే మనకి భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటి ఒక అధ్యాయం, ఆ అధ్యాయాన్ని చదువుకుంటే తప్పకుండా వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. అంతేకాదు లలితా సహస్రనామాన్ని చదువుకున్నా కూడా మనశ్శాంతి కలుగుతుంది. లలితా సహస్రనామంలో ఒక నామం ఇలాంటి వాళ్లకు ప్రత్యేకంగా ఉంది. అసలు నిజానికి ఎవరైనా కూడా ఆ నామాన్ని చేసుకోవచ్చు. ఏమిటి అంటే సంసారక నిర్మగ్న సముద్ధరణ పండిత అనేటువంటి నామం. ఈ నామాన్ని ఎవరు జపించినా కూడా వాళ్ళకి సంసారం అనేటువంటిది పంకిలమైనటువంటిది, అంటే మనకి బురద లాంటిది. ఆ బురదలో మనం చిక్కుకోకుండా దాని నుంచి మనని ఉద్ధరించి కాపాడేటువంటి తల్లి లలితా పరమేశ్వరి. అందుకని ఆ లలితా పరమేశ్వరిని పూజిస్తూ ఈ నామాన్ని వీళ్ళు జపించుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ వీటి మీద, అంటే ఏం జరిగేటువంటి సంఘటనల మీద చిత్తం పోదు. హాయిగా వాళ్ళకి వాళ్ళు మనసుకి ఆనందంగా మనశ్శాంతిగా ఉంటారు. అమ్మవారి పాదాన్ని నమ్ముకోవాలి, ఆవిడ నామార్చన చెయ్యాలి. ఒకసారి లలితా సహస్రనామం చేసి ఇలాంటి బాధలన్నీ కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా సంసారప నిర్మగ్న సముద్ధరణ పండిత అనేటువంటి నామాన్ని వాళ్ళు జపిస్తూ ఉండాలి. అలా జపించడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి లభ్యమవుతుంది.